నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. గిరిజన కుటుంబాల వారికి ఉన్న భూ సమస్య పరిష్కరించాలని గిరిజన కాలనీ పక్కనే ఉన్న 10 ఎకరాల భూమిని 2014లో కొనుగోలు చేయగా కొందరు భూమి వారిదని ఇబ్బందులు పెడుతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. బల్లికొరవ మండలం మెచ్చల్ గుడిపాడు సమీపంలో సిపాయి కాలనీలోని నివసిస్తున్న గిరిజన ప్రాంతాన్ని బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2017లో 40 కుటుంబాలు వారి ఇళ్ల పట్టాలు ఇవ్వగా ప్రభుత్వం తరఫున ఇళ్లు కూడా కట్టుకొని నివాసం ఉంటున్నారని, గ్రామానికి చెందిన కొందరు ఎన్ఆర్ఐలకు అమ్మినట్లు వాటిని ఖాళీ చేయమని కోర్టు నుంచి నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని అనడం విడ్డూరంగా ఉందని, గిరిజనుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బల్లికొర్ర మండలం గుడిపాడు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్టీ యానాది కులాలకు సిపాయి కాలనీ. ఇక్కడ ఒక రిటైర్డ్ మిలిటరీ ఆయన ఇక్కడ అందరికి పేదలకు అండగా ఉండి ఇక్కడ ఒక 30 కుటుంబాలని ఇళ్ల పట్టాలు ఇచ్చి కాలనీలు కట్టించి ఇక్కడ నివాసం ఉంటున్నారు. 35 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఇంకా పెరిగిపోయినాయి కాబట్టి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని స్థలాలకి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాలను అడిగితే మొత్తం 2017లో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరూ ప్రభుత్వం ద్వారాగా గృహాలు నిర్మించుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఆ భూమిని వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అమ్మి ఈరోజు ఎవరో ఎన్ఆర్ఐ ఈ భూమిని నేను కొన్నాను, ఈ భూమి నాది అని చెప్పేసి కోర్టులో వేసి కోర్టు ద్వారా ఈరోజు డిగ్రీ తీసుకొని మీరు ఇల్లు ఖాళీ చేయండి, వెంటనే మీ ఇల్లు పట్టాలు సంబంధించినటువంటి అన్ని బయటేసి చేస్తానని చెప్పేసి కోర్టు నోటీస్ పంపించడం అనేది జరిగింది. ఇది చాలా అక్రమంగా అన్యాయంగా ఈరోజు ఇది జరుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదల ఇల్లు కోర్టులో వేసి కోర్టు డిగ్రీ ఇచ్చింది మీరు ఖాళీ చేయమంటాం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. మేము దీన్ని ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ పేదలకు మేము అండగా ఉంటాం. బ్రహ్మారావు గారు ఇచ్చినటువంటి పట్టాలని ప్రభుత్వ భూమి ఇస్తే ఈరోజు ఎట్లా దాన్ని చెల్లదు, ఇది కోర్టులో ఉంది, మేము కోర్టులో గెలిచాము, మీరు దీన్ని ఖాళీ చేయమని చెప్పేసి కోర్టు నుంచి నోటీసు పంపించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పేదలు ఈరోజు ఇదేదో ప్రభుత్వం తహసీల్దార్ ద్వారాగా పట్టా తీసుకొని ఇల్లు కట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు, ఇదేదో ఊరిక ఇచ్చి కాదు, చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి చట్ట ప్రకారంగా ఉంటుంటే ఈరోజు దాన్ని కాదని చెప్పేసి కోర్టులో వేసి నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారి కూడా నోటీసులు ఇవ్వలేదు. 2017 నుంచి జరుగుతుంటే ఒక్కసారి కూడా నోటీసులు ఇవ్వకుండా ఉన్న పలంగా ఈరోజు మీరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి అనటం అనేది ఇది చాలా ఆశాస్పదంగా ఇది ఉంది. పేదలకు నోరు కొట్టి ఏడో అడవిలో బతుకుతున్నారు పేదలు, ఊరికి దూరంగా ఏడో బతుకుతుంటే అడవిలో కూడా బతకడానికి లేదు పేదలు అని చెప్పేసి అన్న విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలలో ఈ నాయకులు ఈ విధానాలను పాటిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ ఎస్టీ యానాది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి. దీన్ని కాకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకి పిలిపియాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఖాళీగా ఉన్నప్పుడు వర్షాలు వస్తే అదేం పొలం ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే వారు అనుకున్నది సాధిస్తారని, విద్యార్థి క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మావతి అన్నారు. అద్దంకి గ్రంథాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 57వ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం పద్మావతి హాజరయ్యి మాట్లాడారు. విద్యార్థులకు గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, గ్రంథాలయంలో వేల పుస్తకాలు ఉన్నాయని, విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా ఖాళీ సమయంలో గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదువుకోవాలన్నారు. పాఠశాలలో అందరూ విద్యార్థులు సమానమని, పాఠశాలలో కుల మత భేదాలు లేవు అని, విద్యార్థులు స్కూల్కి వచ్చారా, చక్కగా చదువుకొని వెళ్లారా అని తల్లిదండ్రులు చూసుకోవాలని పద్మావతి పేర్కొన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా మెప్పించగలిగినటువంటి విద్యార్థి
ఎందువల్ల చెప్పామంటే నియమ నిష్టలతో విద్యను అర్జించి విద్యను అభ్యసించడమే విద్యార్థి యొక్క ప్రధానమైన లక్ష్యం. గ్రంథాలయము, ఆలయం, దేవాలయము, దేవ ప్లస్ ఆలయము. ఆలయంలో ఎవరుంటారు? గ్రంథాలయము ఎవరికి? సరస్వతీ దేవికి ప్రతిరూపం. గ్రంథాలయానికి అధిపతి ఎవరు? సరస్వతీ దేవి నిలయాలు. ఎటు చూసినా పుస్తకాలు సరస్వతీ దేవి. చిన్న చిన్న పుస్తకాలు చదవండి, గ్రంథాలయానికి రండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. పరమ పవిత్రమైనటువంటి ఆలయం గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలోకి వచ్చి మీకు తోచిన పుస్తకాలు తీసుకోండి. చాలా నాలెడ్జ్. మహనీయులందరూ కూడా, మహానుభావులు, మహనీయులందరూ ఎందరో 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 కూడా ఈ గ్రంథాలయాల్లో అభ్యసించే గొప్పవాళ్ళు అయ్యారు. మనకు తెలుసు, మన దగ్గర చాలా మంది ఉన్నారు. మనకు గొప్ప అంబేద్కర్ గారు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మదర్ తెరీసా మహాతల్లి సంఘ సేవకురాలు ఉన్నారు. కాబట్టి మీరు ముందు చెప్పవలసింది గ్రంథాలయాన్ని బాగా వినియోగించుకోండి, విద్యను అభ్యసించండి, గురువులను కాపాడండి, గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి. తల్లి తండ్రి గురువు దైవం. అర్థమైందా? ఇన్ని ఉన్నప్పుడే మనము భగవంతుడు కూడా మన మీద శుభాశీస్సులు ఇస్తాడు. శుభమైన ఆరోగ్యం కలిగి ఉంటారు, ఆయురారోగ్యంతో వర్ధిల్లుతారు, గొప్పవాళ్ళు అవుతారు. అందరూ డాక్టర్లు, అందరూ కలెక్టర్లు, అందరూ ఇంజనీర్లు, అందరూ పొలిటీషియన్సే ఉంటే సాధారణమైన వాళ్ళు తక్కువ అవుతారా? ఈ రోజు మీరు చిన్నపిల్లలు, రేపు ఎంతటి గొప్పవాళ్ళు అవుతారు. మంచి మనసు గొప్పది. వాళ్ళు చదువు లేకపోయినా ఫ్యామిలీస్ ని చక్కగా మలుచుకోగలరు. గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. చదువు ఉండి ఉన్నతమైన ఆశ్రమంలో కూర్చున్నంత మాత్రం అడ్మినిస్ట్రేటర్స్ కాదు. చదువు రాకపోయినా కుటుంబంలో అందరికీ అన్నం పెట్టేటోళ్ళు కానీ, సర్దటోళ్ళు కానీ, చేయటోళ్ళు కానీ, ఎవరి మాటలు ఎక్కడ ఎలాగున్నాయో పిల్లల్ని, అది గుడ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కి చదువే అవసరం లేదు. చదువు అనేది విజ్ఞానాన్ని నేర్పించేది. విద్యను అభ్యసించే కొద్ది పరిణతి పెంచుకోవాలి. మనల్ని మనం మలుచుకుంటూ పెంచుకుంటూ కదా జ్ఞాన సముపార్జన అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల వారి అకౌంట్కు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయించుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడతారని అద్దెంకి పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ జస్వంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏఎస్ఎన్ తో మాట్లాడుతూ అద్దెంకి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్న వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి అకౌంట్ కు ఆధార్ అనుసంధానము చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. పెన్షన్దారులు కేవలం 70 రూపాయలు చెల్లించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చన్నారు. అద్దెంకి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్న వారు 200 రూపాయలు చెల్లించి ఫోటో ఆధార్ ఇస్తే సరిపోతుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. నా పేరు జశ్వంత్. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో అద్దెంకి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నానండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా అవి అందాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ బ్యాంక్ అయినటువంటి ఐపీబీ ద్వారా ఈ ఆధార్ కార్డుని లింక్ చేయడం జరుగుతుంది. ఇది మన అద్దెంకి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో రేపటి నుంచి నిర్విరామంగా జరుగుతుందండి. మీకు ఏ పథకం సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ పథకం కానీ మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు పొందాలి అంటే మీ ఆధార్ కార్డ్ని కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి గాను మన అద్దెంకి సబ్ పోస్ట్ ఆఫీస్లో రేపటి నుంచి అనగా 21/11/24 నుంచి 2024 నుంచి మన అద్దెంకి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు ఎవరికైనా ఆధార్ కార్డు లింక్ కాని ఎడల వాళ్ళకు కూడా ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడం జరుగుతుంది. దీన్ని అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం అంటే దీనికి సంబంధించి గాను పోస్ట్ ఆఫీస్ వారు తేదీ 30/11/2024 వరకు మన అద్దెంకి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం 200 రూపాయలతో ఓపెన్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు మీ ఆధార్ కార్డు, మీ యొక్క ఫోను, అదేవిధంగా
నామినీ ఆధార్ ఉన్నట్లయితే నామినీ ఆధార్ కూడా తీసుకురాగలరు. అదేవిధంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అండి, అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో కేవలం 70 రూపాయలు చెల్లించి మీ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందవచ్చు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ లేనిచో వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి చేసుకోగలరు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో రకరకాల ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయండి. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అదేవిధంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని 2 పథకాలు ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ మిగతా ఇన్సూరెన్స్ అన్నిటితో పోల్చుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో బోనస్ అందిస్తుంది. అదేవిధంగా ప్రీమియం అనేది మీరు కట్టే ప్రీమియం అనేది తక్కువ మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సేవింగ్స్ కూడా మీరు ఏ విధమైన డబ్బులు దాచిపెట్టుకోవాలన్నా కూడా అనేక రకాల స్కీమ్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న మరియు శనగ పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హెచ్ఓ దీప్తి హాజరయ్యి పంటలను పరిశీలించి మాట్లాడారు. వరికి 126 రూపాయలు, మొక్కజొన్నకి 105 రూపాయలు, శనగ పంటకి 84 రూపాయలు ఎకరాకు చెల్లించాలని చెల్లింపు గడువు మొక్కజొన్నకి, శనగకి డిసెంబర్ 15, వరికి డిసెంబర్ 31వ తేదీ వరకు కృష్ణ చెప్పారు. ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకి రబీలో ఏంటంటే ఈ రబీ మన ఖరీఫ్ ఏంటంటే గవర్నమెంటే పే చేసింది ఇన్సూరెన్స్. రబీలో మీరు పెట్టుకోవాలి. వరికి అయితేనేమో 126 రూపాయలు, మొక్కజొన్నకేమో 105 రూపాయలు, శనక్కేమో 84 రూపాయలు కట్టాలి ఎకరానికి. ఒక రైతు ఎన్ని ఎకరాలకైనా కట్టుకోవచ్చు వాళ్ళు వేస్తే ఇవన్నీ తర్వాత ఈ పంట కూడా నమోదు చేయించుకోవాలి. అప్పుడే మనకి ఏదన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు వరికి అయితే 42,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, మొక్కజొన్నకైతే 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది, శనక్కైతే 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇదేంటంటే మనకి వరి డిసెంబర్ 31 దాకా అవకాశం ఉంది మనం అమౌంట్ కట్టుకోవడానికి, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి. మొక్కజొన్న, శనగ, మినుము, వేరుశనగ ఈ 4 పంటలకు మటుకు డిసెంబర్ 15 తోటి టైం అయిపోయింది మనకి. అంటే మన జిల్లాకి ఈ 5 నోటిఫైడ్ క్రాప్స్. తర్వాత ఈ పంట కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఈ రోజు నుంచే ఈ పంట కూడా నమోదు చేస్తున్నాం. కాబట్టి పంట వేసిన ప్రతి రైతు కూడా మీరు ఈ పంట నమోదు చేసుకోవాలి. ఈ పంట నమోదు చేసుకుంటే రేపు వడ్లు కొంటున్నాం మనం. ఒక క్వింటాల్కి వచ్చేసి గ్రేడ్ ఏ అయితే 2,320 రూపాయలు గ్రేడ్ ఏ రకం, అంటే బీపీటీ కానీ మన 3392 ఇవన్నీ కూడా గ్రేడ్ ఏ కిందకు వస్తాయి. గ్రేడ్ బి అయితే క్వింటాల్కి 2,300. అదే బస్తాలకి 75 కేజీల బస్తాలకు వచ్చేసరికి గ్రేడ్ ఏ అయితే 1,740 రూపాయలు, గ్రేడ్ బి అయితే 1,725 రూపాయలు గవర్నమెంట్ రేట్ మద్దతు ధర. మీరు అందరూ కూడా మీరు అమ్ముకోవాలనుకుంటే 17% కంటే తక్కువ ఉండాలి తేమ శాతం. 17 కంటే తేమ శాతం తాళ్ళు లేకుండా ఉంటే డైరెక్ట్గా మనం గవర్నమెంటే కొనుగోలు చేస్తారు. మీకేంటంటే మీరు గోనె సంచులు బస్తాలు మొత్తం గవర్నమెంటే ఇస్తుంది ఉచితంగా. మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ కళాల దగ్గరకు వచ్చేసి కొంటారు. అంటే రోడ్డు ఉంటే మీ లారీ కనుక ట్రక్ కానీ మీ చేలోకి వెళ్ళగలిగితే డైరెక్ట్గా దగ్గర మీ చేను దగ్గరకు వచ్చే కొంటారు. అయితే తేమ శాతం మటుకు 17% కంటే ఎక్కువ ఉండకూడదు. ఏదైనా రఫీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. బయోమెట్రిక్ వేలుముద్ర తిరగాలి. ఓనర్ ఎవరైతే వాళ్ళే వెళ్ళడం మంచిది. బయోమెట్రిక్ వేసుకోవడం వీలుగా ఉంటుంది. అందులో మన కంపెనీ లిస్టులు వస్తాయి, ఒక 13 కంపెనీల దాకా వస్తాయి. మీకు కావాల్సిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉంది డ్రిప్ ప్రాసెస్, మెటీరియల్ కూడా ఏమంటే వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసుకోండి. అలాగే స్ప్రింక్లర్ కూడా 5 ఎకరాల లోపు ఉంటే మనకి 50% సబ్సిడీ వస్తుంది. 5 ఎకరాల పైన ఉంటే 45% సబ్సిడీ వస్తుంది. అందులో 3 ఇంచ్ పైపులు, 4 ఇంచ్ పైపులు వస్తాయి. 30 పైపులు, 40 పైపులు వస్తాయి. అది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఈ ఆర్ఎస్కి ఎదురుగా బంతి తోట వేసారు. వచ్చారు ఇక్కడికి రాలేదా? మనకి పూలకు సబ్సిడీ ఉంది. ఎకరాకి 6,400 ఇస్తాం. ఇప్పుడు 80 సెంట్లు అన్నారు, 5,000 దాకా వస్తుంది. బిల్లు ఇవ్వలేదు, అందుకని తీసుకోలేదన్నా. మీరు బిల్లు ఇచ్చి పెట్టుకుంటే మేము మొత్తం ఇవ్వలేకపోయినా మీకు కనీసం మొక్కలు ఏదైనా వస్తుంది. అంటే మొక్కలు వేసినట్టు బిల్లు వాళ్ళ కాడ తీసుకోవచ్చు. నారు పెంచుకున్నారు అందరూ
ఇప్పుడు అది 6 రోజుల తర్వాత మీరు అడిగిన నాలుగు పెట్టడానికి టార్గెట్ కూడా ఉండదు తర్వాత. అదంతా ఒకసారి చెప్పండి. ఒకవేళ పెట్టుకోదలుచుకోవాలి కింద సబ్సిడీ ఉంది. డ్రైవర్ స్ప్రేయర్లు ఈ గన్నులు ఇస్తాను ఎస్సీ రైతులు. తర్వాత చిన్న ట్రాక్టర్లు తైవాన్ పంపులు అయితే మనకి హోండా అయితే 24,000 పడుతుంది. మొత్తం కట్టుకోవాలి. తర్వాత అది కూడా డబ్బులు రిలీజ్ అవుతుంది. దానికి కూడా ఇబ్బంది లేదు. తొందరగానే వస్తాయి. కట్టుకోలేనా 2 నెలలు మొత్తం కట్టాలి తీసుకోవాలి. ఎస్సీ రైతు అయి ఉండాలి ఖచ్చితంగా. ఎస్టీ వాళ్ళకి కూడా లేదు. ఒక ఎస్సీ బడ్జెట్ మాత్రమే ఇచ్చారు వాళ్ళకి. అన్ని స్కీమ్లు ఉన్నదంతా ఎస్సీ బడ్జెటే ఉంది మన దగ్గర. అన్ని స్కీమ్లు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఈ కూరగాయలు వేసుకునేదానికి కూడా ఎకరాకి 8,000. మిరప పంట సాగులో ఎటువంటి చీడ పురుగు ఉన్నా నివారించి అధిక దిగుబడి రావాలంటే గోద్రేజ్ వారి రేషియా పురుగు మందును వాడాలని పంటలు పండించే సమయంలో రైతులు విచారించుకోవాలని వాణి అన్నారు. అద్దంకి పట్టణంలోని గోద్రేజ్ వారు ప్రవేశపెట్టిన రేషియా పురుగు మందులు ప్రచారంలో భాగంగా బుధవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ మిరప సాగు చేసే రైతులు పురుగు మందులు ఎలాంటివి అంటే అలాంటివి వినియోగించుకోకూడదని, విచారించి నాణ్యమైనవి అయితే వినియోగించుకోవాలన్నారు. మార్కెట్లోకి అందరికీ తెలిసిన గోద్రేజ్ రేషియా పురుగుల మందులపై రైతులకు మరోసారి అవగాహన కల్పించేందుకు అద్దెంకులో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నారని వాణి తెలియజేశారు. లేకపోతే ఆల్అౌట్ అయితేనేమి మేము వచ్చేసి పురుగుల మందుల విభాగానికి సంబంధించిన గోద్రేజ్ అగ్రోవట్. ఇప్పుడు మెయిన్గా మనం వచ్చేసి అద్దంకి ఏరియాలో ఇప్పుడు ఫీల్డ్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఓకే, మనకు తెలిసిన విషయమే. ఒక 2 ఏళ్ల నుంచి మిరప అన్నది ఎకరేసి తగ్గింది, ప్లస్ మిరప రేట్ అన్నది లేదు. కానీ ఉన్నంతలో నాణ్యమైన దిగుబడి రావాలి, లేకపోతే కాయ అన్నది నాణ్యంగా ఉండాలంటే మెయిన్గా మనకు మిరపలో వచ్చేసి మనం పై ముడత, కింది ముడత, బొబ్బర అదంతా చూస్తుంటాము. మనకు తెలిసిన విషయమే. 2 ఏళ్ల క్రితం గోద్రేజ్ కంపెనీ నుండి గ్రేషియా అన్న మందు రిలీజ్ అయింది. గ్రేషియా హనాబీ ఎవరైతే రైతులు 2 ఏళ్ల నుంచి మిరప రైతులకు తెలియని మందు, ఎవరి నోటి నుంచి అయినా సరే వచ్చే మందు గ్రేషియా హనాబీ అందరికీ తెలిసిందే. ఏమంటే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు రైతులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం. అంతే. గ్రేషియా హనాబీ వాడిన రైతు పొలంలో కాయ అయితేనేమి, కాయ దిగుబడి అయితేనేమి, పురుగు ఉధృతి కానీ అన్నీ తగ్గి రైతులు కూడా చాలా ఆనందకరంగా పురుగు ఉధృతి అన్నది తగ్గించుకున్నారు. సో రైతులందరికీ మేము గోద్రేజ్ కంపెనీ నుంచి ఇచ్చే సలహా ఏమనగా గ్రేషియా హనాబీ అన్నది పూత సమయంలో వాడితే మనకు రసం ఇచ్చే పురుగులు అంటే పై ముడతకి, కింది ముడతకి అన్నిటికీ మనకు పూర్తిగా కంట్రోల్ వచ్చి కాయ అన్నది మంచిగా పడుతుంది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.